అనొద్దనుకున్నాను, కానీ నువ్వు వినేటట్లేవు. నువ్వు లేవగానే నీళ్ళు ఇవ్వమని చెప్పింది. నువ్వు ఇలాగే ఎగిరిపడితే కాళ్ళు కట్టి వేలాడదీస్తా. పారిపోయి నా 100 రూపాయలకే ఎసరు పెడదాం అనుకున్నావా? మల్లేష్ చాలా తెలివైనవాడు, వదిలిపెట్టడు. అయ్యో, నన్ను ఎందుకయ్యా తీసుకొచ్చారు? నేను అడుక్కుతున్నదన్నయ్యా, కోరి కాదు. నీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలిపెట్టండి అయ్యా. వదిలిపెడితే ఏం చేద్దామనే? ఇంకా ఎంతమంది పిల్లల్ని ఎత్తుకెళ్దామనే చెప్పు. ఇంకా నీ వాళ్ళు ఎంతమంది సిటీలో తిరుగుతున్నారో చెప్పు. అయ్యా, నేను అలాంటి దాన్ని కాదయ్యా. కళ్ళారా చూశాక కూడా బుకాయించాలని చూస్తున్నావా? ఏకంగా పోలీస్ ఆఫీసర్ గారి కూతురు పైన పడిందా నీ కన్ను? నిన్ను వదిలిపెడితే చాలా డేంజర్. ఏంటి కల్పన, ఎందుకలా ఉన్నావు? నిన్నే అడిగేది. ఏమైంది? పాప పడుకుందా లేదా? పడుకుంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంగా పడుకుంది. కల్పన, ఏంటి కల్పన, ఏమైంది? ఏమండి, ఈ కొద్దండి, ఈ ఊరే మనకొద్దు. పాపం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఏమైంది కల్పన? ఏంటా మాటలు? ఇక్కడే ఉంటే మన పాప మనకి దక్కదు. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఏ పాపిష్టి కళ్ళు నా పాప మీద పడతాయో అర్థం కావట్లేదు. క్షణం భయంతో చావాల్సి వస్తోంది. కల్పన, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ ఇలా చిన్న విషయాలకి భయపడితే ఎలా చెప్పు? ఇక ముందు పాప మీద ఈగ వాలకుండా కాపాడే బాధ్యత నాది. ఈ సిటీలో ఎక్కడున్నా ఆ యాదమ్మ నేను పట్టుకుంటాను. ఇక మళ్ళీ మన పాప వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. ఈ మధ్య కిడ్నాపర్స్ అంతా రకరకాల వేషాల్లో తిరుగుతున్నారే. పోలీస్ ఆఫీసర్ కూతుర్నే కిడ్నాప్ చేయాలనిపించిందా నీకు? ఏంటే, నా మాటలు నీకు లాలిపాటలా వినిపిస్తున్నాయా? నిద్రపోతున్నావు? ఏమైంది దీనికి? రాత్రి కోటింగ్ ఇచ్చాం కదా సార్, చేసిందంతా చేసి నిజం చెప్పమంటే పారిపోవడానికి చూస్తోంది సార్. అందుకే 4 తగిలిచ్చి పడుకోబెట్టాను సార్. అయినా ఇలాంటి వాళ్ళు స్టేషన్ లో కంటే సెంట్రల్ జైల్లోనే సేఫ్ గా ఉంటారు. అందుకే కోర్టుకు తీసుకెళ్ళండి. ఎక్కడ పెట్టు. ఆగు, పెట్టుగాను అక్కడ. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. పెట్టు, ఎక్కడ పెట్టు. రాకండి. ఏం చేస్తున్నావు నువ్వు? తలుపుది ముసల్దారా, నీకే చెప్పేది. ఏంటే, ఏంటిదంతా? మీ పాపని కిడ్నాప్ చేసిందని అరెస్ట్ చేశామే. ఆ పిచ్చిది యాదమ్మ పారిపోయింది సార్. వాట్? పారిపోయిందా? పారిపోవడం ఏంటే? అవును సార్, కోర్టుకు తీసుకెళ్దాం అనుకునేసరికి మా కళ్ళు గప్పి తప్పించుకుంది సార్. ఆ మాట చెప్పడానికి మీకు కానిస్టేబుల్స్, మీరేం చేస్తారో నాకు తెలియదు. యాదమ్మ నాకు దొరకాలి. ఎక్కడున్న యాదమ్మని మీరు వెతికి పట్టుకోవాలి. ప్రాణాలతో నా దగ్గర తీసుకురావాలి. వెళ్ళండి. నేను ఈ ఏరియాకి పోతురాజుని. అయితే ఏంటి, మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం. నాకు చెప్పకుండా ఇక్కడి నుంచి కదలలేరు. అరే, మేము అసలే ఉద్యోగం పోయిందన్న బాధలో ఉన్నాం. మమ్మల్ని అనవసరంగా విసికించి దెబ్బలు తినకు. అయితే ఏంటి, నన్ను కొడతారా? నువ్వేమన్నా హీరోవా? నన్ను క్షమించండి సార్.